హైదరాబాద్ లా ఇల్లు కిరాయికి తీసుకోవాలంటే ఏడన్నా టూలెట్లు ఉన్నాయా అని గల్లీలన్నీ తిరుగుతారు. బోర్డు కానొచ్చిందంటే కింద ఫోన్ నెంబర్ సూట్ ఉంటది కాబట్టి ఎమ్మటే ఫోన్ చేసి మాట్లాడతారు. ఒకళ్ళ ఓనర్లు ఇంట్లోనే ఉంటే అర్రలు చూపియమని అడిగి నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి పోతారు. మళ్ళీ నాడు సామాన్లు పట్టుకొని వస్తామని. అట్లా దినం బొచ్చడు మంది వచ్చి చూసిపోతుంటారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు చెప్తానే ఉండాలి, కిరాయికి ఇయ్యాలంటే తప్పదు మరి అంటురులే. ఇటు చూడుర్రిగా. పట్నంలో కిరాయిలు కావాలంటే కొలువుకు అప్లై చేసినట్టే ఉన్నది పో. ఈడ టూలెట్ బోర్డు పెట్టిండ్రు కదా, కింద క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మన ఫోన్లకి అప్లికేషన్ వస్తది. మొదలు కిరాయి ఎంత, ఎన్ని నెలలు అడ్వాన్స్ కట్టాలనో చెప్తారు. గది నచ్చితే కింద మన వివరాలు నింపాలే. మన పేరు, సొంతూరు, ఏం చదువుకున్నారు, ఏం పని చేస్తారు, ఎంత జీతం వస్తది, ఎంత మంది ఉంటారు, పట్నంలో ఎన్నేళ్ల సంది ఉంటున్నారు, ఇట్లా అన్ని వివరాలు రాయాలి ఆన్లైన్ లోనే. అన్ని నింపినాక ఓకే కొడితే ఓనర్ కు పోతుంది. వివరాలు చెకింగ్ చేసినాక కిరాయికి ఇల్లు ఇయ్యాలనా లేదా అన్నది డిసైడ్ చేస్తాడన్నట్టు. హైదరాబాద్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాల గీ ఇంటోలు పెట్టిండ్రు ఎరైటీ టూలెట్ బోర్డు. దినం బొచ్చడు మంది వచ్చి అడిగిపోతుంటారు, నంబర్ కు ఫోన్లు చేస్తుంటారు. పేరున వివరాలు తీసుకోవాలంటే తిప్పలే కదా, గందుకే గీ ఇకమత్ చేసిరట. ఎన్ని రోజుల సంది బోర్డు పెట్టిండ్రో, ఎంతమంది దరఖాస్తులు నింపిండ్రో గాని ఇక రేపు హైదరాబాద్ లో కిరాయిలు కావాలంటే కూడా సర్కారు కొలువు లెక్క పరీక్షల పాస్ అయిన వాళ్ళకే ఇస్తామంటారేమో మరి.